అమూల్య, విశ్వక్ ప్రేమ, ధీరజ్‌ను కలపడం కోసం చాటుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రేమ వదిన నాకు ఒంటరిగా దొరికేలా చెయ్యు అని అమూల్య అంటే ఎందుకు అని విశ్వక్ అడుగుతాడు. దానికి అమూల్య అమ్మమ్మ బర్త్‌డేని అడ్డు పెట్టుకొని మీ నాన్న, అత్త ఇంత ప్లాన్‌గా మా ఇంటికి వచ్చి అందరితో సంతోషంగా ఉన్నట్టు ఆస్కార్ రేంజ్‌లో పెర్ఫార్మన్స్ చేసి మా అమ్మ నీ నాన్నని రెచ్చగొట్టి ఆ కళ్యాణ్ గాడి విషయం మా అన్నయ్య చేత చెప్పించేలా డ్రామా చేశారు కదా! ఆ విషయం ప్రేమ వదినకి అర్థమయ్యేలా చెప్పి బర్త్‌డే ఫంక్షన్‌లో ఎలా అయితే అందరి ముందు వాళ్ళని విడదీశారో ఈ గుడిలో అందరి సమక్షంలో మీ నాన్న, అత్తయ్య బండారం బయటపెట్టి ప్రేమ వదినని, మా అన్నయ్యని కలిపి మా ఇంటికి తీసుకెళ్తామని అమూల్య అంటుంది విశ్వక్‌తో. దానికి విశ్వక్ సూపర్ ప్లాన్ అమ్మాయి. ఇక నేను చూసుకుంటాలే. అవునమ్మాయి ఇప్పుడు ప్రేమ, ధీరజ్, భావని కల్పించే ప్రోగ్రామ్ సక్సెస్ అయితే నా మీద నీకు అది వస్తుందా? అమూల్య కోపంగా చూస్తుంది. దానికి విశ్వకి ఈ మ్యాటర్ మనం పర్సనల్‌గా మాట్లాడుకుందామని వెళ్ళిపోతాడు. ధీరజ్ ప్రేమ చేష్టలకు బాధగా వెళ్ళిపోతుంది. ఎంత ప్రేమించానే నిన్ను, ఇంత ద్వేషంగా ఎలా మారిపోయావే? నేనే ప్రాణం, నేనే ప్రపంచం అన్నావు కదా! మరి ఒకేసారి నేను నీకు ఏమి కాని వాడిని అయిపోయానా అని బాధపడుతూ నడుస్తూ ఉంటాడు ధీరజ్. మరోవైపు ప్రేమ కూడా పూజలో నీ పేరు చెప్పనందుకు, నీతో కుంకుమ పెట్టించుకున్నందుకు చాలా బాధగా ఉందిరా. కానీ నేనెవరితోనూ లేచిపోయా అని చెప్పావు చూడు, అది నా మనసులో నీ ప్రేమని చంపేస్తుందిరా అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇంకా మరోవైపు ధీరజ్ అలా గుడి ఆవరణలో ఉంటే ఎదురుగా ఓ పెద్దాయన కళ్ళు తిరిగి పడిపోయబోతే ధీరజ్ పట్టుకోవడానికి వెళ్తాడు. ఆయనను పంపించిన తర్వాత ధీరజ్ ఓ పందిరి కింద నిల్చుంటాడు. అప్పుడే పందిరి కూలిపోతుంది. దాంతో ధీరజ్ తలకి గాయమవుతుంది. అందరు కంగారుగా అక్కడికి వెళ్తారు. వేదవతి చాలా ఏడుస్తూ ఉంటుంది. ప్రేమ చూస్తుంది కానీ దగ్గరికి వెళ్లకుండా దూరం నుంచి చూస్తుంది. ధీరజ్ తలకి కాస్త పెద్దగానే దెబ్బ తగలడంతో వేదవతి చాలా ఏడుస్తూ ఉంటుంది. ప్రేమ పంతులు చెప్పిన మాటలు తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ప్రేమ ధీరజ్‌ని చూసి ఏడుస్తుంది కానీ ధీరజ్ దగ్గరికి వెళ్ళదు. తర్వాత గుడిలోకి పరుగులు తీస్తుంది. పంతులు దగ్గరికి వెళ్లి నా భర్త పేరు ధీరజ్, అర్చన చేయండి అని అంటుంది ప్రేమ. పంతులు అర్చన చేస్తారు. ధీరజ్ పేరు చెప్పకుండా తప్పు చేశా. క్షమించు తల్లి. వాడు క్షేమంగా, సంతోషంగా ఉండాలి అని మొక్కుకుంటూ ఉంటుంది ప్రేమ. ఇక ప్రేమ బయటకొస్తే ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి ప్రేమ నీతో మాట్లాడాలి అని అంటాడు. ప్రేమ వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకొని ఆపుతాడు. చెయ్యి వదులు అని ప్రేమ అరిస్తే, సారీ ప్రేమ అసలు ఆ రోజు ఏం జరిగిందో నీకు చెప్పాలి అని ధీరజ్ అంటే, ఏం చెప్పొద్దు అని ప్రేమ అంటుంది. ఇక వేదవతి, నర్మద కూడా వచ్చి మేము చెప్పేది వినవే అని అడిగితే, అప్పుడు మీ కొడుకు నోరు జారితే ఆపలేకపోయారు. మీరిప్పుడేం చెప్తారు అని ప్రేమ అంటుంది. ఆ రోజు ఏం జరిగిందో మీ వాళ్ళు మన ఇంటికి ఎందుకొచ్చారో చెప్పాలని ప్రయత్నిస్తున్నామని నర్మద అంటే, ప్రేమ ఏం చెప్పొద్దని అనేస్తుంది. ఇక ధీరజ్ జేబులో నుంచి చైన్ తీసి నాన్న మీ అందరి కోసం చైన్ తీసుకొచ్చారు. ఇది నీదే తీసుకో అని అంటే ప్రేమ వద్దని వెళ్ళిపోతుంటే ధీరజ్ ఆపడానికి చేయి పట్టుకుంటే ప్రేమ జాకెట్ చినిగిపోతుంది. 2 ఫ్యామిలీలు అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ప్రేమ సిగ్గు, అవమానంతో తలదించుకుంటూ ఉంటుంది. రామరాజు ధీరజ్‌ని లాగిపెట్టి కొడతాడు. తనకిష్టం లేకపోతే మాట్లాడకూడదు. ఇలా అందరి ముందు సిగ్గుపడేలా చేస్తావా? మొన్నటికి మొన్న నీ మాటలతో తను బాధపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేశావు. ఇప్పుడు ఇలా ఒక భర్తలా ప్రవర్తిస్తున్నావా అని రామరాజు ధీరజ్‌ని తిడతాడు. ఏంటయ్యా! నువ్వు నా మేనకోడల్ని ఏం చేద్దామనుకుంటున్నారు? దాన్ని ప్రశాంతంగా ఉండనివ్వరా మీరు అని భద్రవతి ముసలి కన్నీళ్లు కాల్చుతూ ఉంటుంది. ఇది వాడి భార్యకి సంబంధించిన విషయం. వాళ్ళు మాట్లాడుకుంటారు. భార్యకు కలిగిన బాధకు వాడు సమాధానం చెప్పుకుంటాడు. మధ్యలో నువ్వు జోక్యం చేసుకోకు అని వేదవతి అంటుంది. ఎలా జోక్యం చేసుకోకుండా ఉంటాను? మీరు అడుగు అడుగున దాన్ని బాధ పెడుతుంటే, నరకం చూపిస్తుంటే మాట్లాడకుండా ఎలా ఉండగలను? అని భద్రవతి ఏడుస్తూ ఉంటుంది. ఏదో పొరపాటు జరిగిపోయిందని అంటున్నాడుగా దానికెందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావని భద్రవతిని తన తల్లి శారద అంటూ ఉంటుంది. ఇక ధీరజ్ భద్రావతిని ఆపమని అడ్డుకుంటాడు. తను బాధలో ఉంటే ఓదార్చాను. భయంతో ఉంటే ధైర్యం చెప్పాను. ఈ జీవితం నాకెందుకు అని నిరాశలో ఉంటే నీకోసం నేనున్నానని భరోసా ఇచ్చాను. అన్నిటికంటే ముఖ్యంగా మీ అందరికంటే ఎక్కువగా ప్రేమించాను. మరి నేను ప్రాణంగా ప్రేమించిన నా భార్యని నేనెందుకు బాధ పెట్టుకుంటాను? అందరికీ దండం పెట్టి చూడండి తనకి సర్ది చెప్పి తనని నాతో తీసుకెళ్ళడానికి వచ్చాను. దయచేసి ఎవరి మధ్యలోకి రాకండి. ప్రేమ నీకు బాధ కలిగినందుకు 100 సార్లు క్షమాపణ చెప్తాను. జరిగింది మర్చిపోదాం. ఇలా ద్వేషంతో కాకుండా ఇంతకు ముందులా ప్రేమగా కలిసి ఉందాం. దయచేసి నా మాటను విను. నన్ను అర్థం చేసుకో ప్రేమ అని ధీరజ్ ప్రేమతో అడుగుతూ ఉంటాడు. ధీరజ్ మాటలకు ప్రేమ కరిగిపోకూడదని భద్రావతి ప్రేమతో కన్నీళ్లు పెట్టుకొని, ప్రేమ ఏ క్షణమైతే నువ్వు తనని పెళ్లి చేసుకున్నావో, ఆ క్షణమే నీ జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు నీకు వచ్చింది. నువ్వు బాగుండాలి, సంతోషంగా ఉండాలి. నీ జీవితం బావుండాలని మేము కోరుకున్నాం తప్ప అలా ఉండు, ఇలా ఉండు అని మేము చెప్పినట్టు ఉండు అని నిన్ను నీ జీవితాన్ని శాసించే హక్కు, అధికారం మాకు లేవు. నీకు నీ భర్త, నీ అత్తీలు కావాలంటే సంతోషంగా వెళ్ళిపో అమ్మా. మేము నీకు అడ్డు చెప్పమని భద్రావతి ప్రేమతో అంటుంది. సేనపతి అక్కతో వాడు నా కూతుర్ని ఎంతలా మానసిక క్షోభ పెట్టాడో చూసిన తర్వాత కూడా మళ్ళీ ఆ నరకంలోకి పెట్టమంటావేంటక్కా అని అంటూ ఉంటాడు సేనపతి. వేదవతి రామరాజు ప్రేమని ఇంటికి వచ్చేయమని కోపంలో నిర్ణయం తీసుకోవద్దని అంటే వీడు నాకు వద్దు నేను రాను అని ప్రేమ అంటుంది. ఇక ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.